Hello, good afternoon. Welcome to ARS News Channel. వైసీపీ డాక్యుమెంటరీ రిలీజ్. నేటి రాత్రికి వైసీపీ డాక్యుమెంటరీ ఉద్దానం సమస్యపై వీడియో రిలీజ్. ఉద్దానంలో సమస్యలన్నీ తామే పరిష్కరించామని జనసేన చెప్పుకునేది. ఆ పార్టీకి అది కొంత మైలేజ్ కూడా మారింది. కానీ ఇప్పుడు వైసీపీ ఒక సంచలన వీడియో రిలీజ్ చేస్తామని, ఆ డాక్యుమెంటరీని అందరూ చూడాలని అంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఉద్దానం సమస్యపై వైఎస్ఆర్సీపీ ఒక వీడియోని రిలీజ్ చేయబోయే ప్రత్యేక డాక్యుమెంటరీని ఉద్దానం ప్రాంతంలో దశాబ్దాలుగా బాధిస్తున్న కిడ్నీ సమస్యలు, కలుషితమైన నీటి సమస్యలు, ప్రజల బాధలను హైలైట్ చేస్తూ ఒక వీడియోను ఈరోజు అనగా ఆదివారం సాయంత్రం 7 గంటలకు విడుదల చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండగా ఉద్దానానికి సంబంధించిన శాశ్వత పరిష్కారాలు, శుభ్రమైన త్రాగునీరు, కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ వంటి సౌకర్యాలను ఈ డాక్యుమెంటరీలో చూపిస్తామని వైసీపీ అంటుంది. దీనిని బాగా ప్రచారం కల్పించేందుకు సోషల్ మీడియాలో #వైఎస్జగన్ ఫర్ ఉద్దానం, #వైఎస్ఆర్సీపీ డాక్యుమెంటరీ ఉద్దానం లను ట్రెండింగ్లోకి తీసుకొచ్చింది. ఉద్దానం సమస్యలను ఒకప్పుడు కిడ్నీ వ్యాలీ అనేవాళ్ళు. అక్కడ దశాబ్దాలుగా కలుషితమైన నీరు, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిపాలనా సమస్యల వల్ల ఆ ప్రాంతం మరింత వెనుకబడింది. 2014-2019 కాలంలో చంద్రబాబు నాయుడు పరిపాలనా సమయంలో ఈ సమస్యలు శాశ్వత పరిష్కారాలు రాలేదు. దీనికి గురించి ఎన్నికల్లో ప్రస్తావించడం తప్ప వారి ప్రభుత్వ సమయంలో చేసిందేమీ లేదని వైసీపీ నాయకులు విమర్శించారు. కానీ దీనికి భిన్నంగా 2019-2024 మధ్య వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్ పాలనలో ఉద్దానానికి 24/7 పరిశుభ్రమైన త్రాగునీరు అందించామని, ప్రత్యేక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణం జరిగిందని, ఆరోగ్య శిబిరాలు, ఉచిత చికిత్స వంటి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చామని వైసీపీ అంటుంది. ఈ డాక్యుమెంటరీలో ఆ ప్రజలు సాక్ష్యాలు, నాడు నేడు పోలికలు, సందర్శనాలు ఉంటాయని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ వీడియో విడుదలకు ముందే రాజకీయంగా తీవ్ర ఆసక్తి ఏర్పడింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ చెప్పాడంటే చేస్తాడంటే అనే నినాదాన్ని ప్రజలకు ముందుంచారు. పార్టీలో మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అమలాపురం ఇన్ఛార్జి పిన్నేటి శ్రీకాంత్ వంటి నాయకులు ప్రత్యేక వీడియోల ద్వారా ఈ డాక్యుమెంటరీ గురించి చూడాలని చెప్పి వైసీపీ శ్రేణులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉద్దానం సమస్యలు, గిరిజనుల ఈ డాక్యుమెంటరీ చూడాలని, ఇందుకోసం కేవలం ఉద్దానం సమస్యలు మాత్రమే కాక కూటమి ప్రభుత్వంలో చేస్తున్న పాలసీలపై కూడా పరోక్ష ఆరోపణలు ఉంటాయని అంచనా వేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉద్దానానికి అందించాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఆలస్యం చేస్తుందని, జగన్ పరిపాలనలో ప్రారంభమైన పనులు ఆపేస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది. ఇవాళ రాత్రి 7 గంటలకు రిలీజ్ చేయబోయే ఈ వీడియో కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఇది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇది కేవలం ఉద్దానం ప్రజలకు మాత్రమే కాక, ప్రజల బాధలు చెప్పుకోవడమే కాక, కూటమి ప్రభుత్వంపై విమర్శలు కూడా ఉంటాయని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో రిలీజ్ అయ్యాక కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు ఈ ఆరోపణలకు ఎలాంటి సమాధానం ఇస్తారో రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.